ఈ వంక ఒడ్డున ఇక్కడ వేసినారు కదా, ఇదంతా ఈ కరెక్ట్గా ఈ కార్నర్లో ఒకసారి చూపిస్తా ప్రజలరా. ఎంత దారుణం అంటే ఈ కార్నర్లో అది వంకలో వేసుకొని నివసిస్తూ ఉంది 45 సంవత్సరాలుగా. సరే మనోళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్ కరెక్ట్గా మెజర్మెంట్స్ రావని ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా ఫెన్సింగ్ చేసేసారు. ఈ కార్నర్లో అంటే వంక ఒడ్డున ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. నేను మొత్తం ఎంక్వైరీ చేసి వచ్చాను. దాని గురించి దాదాపు 10 రోజులు ఎంక్వైరీ చేశాను నేను, దీని వెనకాల నిజం ఉందా లేదా అని. సో అక్కడ వంక పక్కన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీఫారం పట్టాలి, అవన్నీ కూడా ప్రభుత్వ స్థలమే. వంక పోరంబోకు అప్పట్లో ఏదో డీఫారం పట్టాలి ఇచ్చినారు, కరెంటు బిల్లు వచ్చినాయి, గుత్త రసీదులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సరే ఈ పెద్ద ఆవిడకి ఇక్కడ వంక దగ్గర ఎందుకు అమ్మా అని, ఇదే కరెక్ట్ రైట్ ప్లేస్. ఇక్కడ ఈ పక్కనే ఇదంతా వంక, నీకు వేరే చోట 1.5 సెంట్ ఇస్తాము, ఇది మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తుకు దానికి దీనికని మాయమాటలు చెప్పి ఆ తీరుబండ ఉన్న ఇంటిని దౌర్జన్యంగా దాదాపు 50 మంది 100 మంది పైన వచ్చి, అది కూడా ఎవరు ప్రభుత్వ అధికారులు కాదు, గుండాల ఈ పెద్దమ్మ మాటల్లో రౌడీలు గుండాలు అనాలా. అలాంటి వాళ్ళని అదే కదా అనాల్సింది. డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చి గుండాలప్పుడు సామాన్లన్నీ బయట పెట్టి జేసీబీ తీసుకొచ్చి నూకేసి మొత్తం ఈ ప్రీకాస్టింగ్ వాల్ వేసి పెద్దమ్మని ఏం చేసినారంటే, పెద్దమ్మ నీకు బాడిగి ఇస్తాము, 4 నెలలు 4-5 నెలలు బాడిగింట్లో ఉండు, నెలకింత బాడిగి ఇస్తాము, అందులోకి నీకు ఆడ కొట్ట మేపిస్తాము. జైంట్ పిన్నిక నా పెద్ద కాలనీ, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు అందరు తోలుకొని పోయినాడు. తోలుకొని పోయి ఇస్తాం నీకు పట్ట చూపిస్తామని తలము చూపించినాడు. తలము చూపించి నీకు 3 నెలల లోపల రెడీ చేపిస్తాను పెద్దమ్మ, అంతవరకు నేను బాడికి కడతాను అని సామాన్లు గడ్డకేయమని పిల్లలు చెప్పి గడ్డకేపించి వాళ్ళంతా గుండా వాళ్ళమా అని భయపడినారు. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు భయపడి ఆ కుక్కలేని తెచ్చి కొట్టిచ్చేసినారు. సామాన్లు సుమారు సగము చెవుల్లో కమ్మలు కానీ పోయినాయి, దీంట్లోనే ఏడో పెట్టుకునే మంది భయపడి నేను అవి కానీ బాగొట్టుకుండా. ఎన్నాళ్ళు బాడికి ఇచ్చినారు? 1 నెల ఇచ్చినాడు సార్. 1 నెల ఇచ్చినాడు సార్ నాకు బాడికి. నాతో 2 నెలలు ఇచ్చినాడు. 2 నెలలు ఇలేదు సార్. 2500 బాడికి నేను ఉండేది. 1 నెల ఒకటి ఇచ్చినాడు, తాగినాడు, కొడుకు అయిపోగొట్టినాడు. నాకు బాడిగా ఇలే, నేనే కట్టుకుంటాను. సన్న కొడుకు ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటున్నారు? అసలు ఎత్తలేదు ఫోను, ఎత్తనే ఎత్తాడు కాదరు భాష.